సోదరులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క 21వ విడత అనేది రేపు విడుదల చేస్తుందా? రైతులందరూ కూడా అడుగుతున్నారన్నమాట. ఏందన్నా డబ్బులకు సంబంధించి అందరూ రేపు పడతాయి అని అయితే ప్రతి ఒక్కరైతే చెప్పడం అనేది జరుగుతుంది. మరి రేపు అనేవి డబ్బులు అనేవి అయితే పడుతున్నాయా? ఈ ఖాతాలో 2000 రూపాయలు అనేవి అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనకి ఎక్కడ కూడా క్లియర్ కట్ గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. అలాగే ఈ యొక్క ప్రధానంగా చూసుకున్నట్టయితే అధికారంగా కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదన్నమాట. రైతు సోదరులు అందరూ కూడా అడుగుతున్నారు డబ్బులకు సంబంధించి ఏంటి మరి దీపావళికి పడతాయని అయితే చెప్పిర్రు. మరి రేపే దీపావళి అన్నమాట. ఈ యొక్క సందర్భంగా రైతుల ఖాతాలోకి 21వ విడత నిధులకు సంబంధించి అందరూ కూడా అంటే కొంతమంది తెలియక కొంతమంది చూసుకున్నట్టయితే దీపావళి రోజే ఇన్స్టాల్మెంట్ అనేది విడుదల అవుతుందని అయితే తప్పుడు సమాచారాలు కానివ్వచ్చు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 4 నెలలు అనేవి కూడా ఇంకా మనకి సంబంధించి కూడా 4 నెలలు అనేది అవుతలేదు అన్నమాట ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. మరి రేపు ఎట్లా డబ్బులు పడతాయి అంటే వీళ్ళు ఏమి ఇప్పుడు అంటే చూసుకున్నట్టయితే కొన్ని కారణాలతో కానివ్వచ్చు ఏవైతే కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క 21వ నిధుల విడుదలకు సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్టయితే కొన్ని రాష్ట్రాలలో నిధులు అనేవి కూడా విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. తద్వారా ఇప్పుడు మనకు రైతు సోదరులందరూ కూడా ఒకటేసారి మరలా ఈ యొక్క దీపావళికి నిధులు అనేవి విడుదల అవుతాయి అనేది అయితే అబద్ధం ముచ్చట అన్నమాట. ఎందుకంటే మనకు ఎక్కడ కూడా అధికారంగానైతే ప్రకటించలేదన్నమాట. రైతు సోదరులందరూ కూడా ఏంటన్నా డబ్బులకు సంబంధించి రేపు పడుతున్నాయా, రేపు మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎక్కడైనా మనకు మీరు చెప్పండి అని అయితే ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారన్నమాట. సో ఇన్స్టాల్మెంట్ కు సంబంధించి కూడా 4 నెలలు అనేవి కూడా పూర్తి కాలేదన్నమాట. సో ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో కొన్ని నిజాలు వచ్చేసి కూడా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క 2000 రూపాయలు అనేవి రేపు పడతాయి అన్నమాట. ఖచ్చితంగా కూడా అందరూ కూడా అడుగుతున్నారు రేపు డబ్బులు అనేవి అయితే పడబోవు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా పడబోవు. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి కూడా ఇంకా సమయం అనేది అయితే ఉందన్నమాట. సమయం అనేది అయితే ముందు ఉన్నదన్నమాట 21వ విడత సంబంధించి అయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో తప్పకుండానైతే ఇల్లప్పుడు వచ్చేసి కూడా పిఎం కిసాన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అందరూ కూడా మన ఛానల్ కొత్తగా వస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం.